ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనల అనంతరం తిహార్ జైలుకు వెళ్తున్న సీఎం కేజ్రీవాల్. పాపం ఆయన కేసు అయినా వాయించుకుంటాడు. అసలు కుంభకోణం ఈడీదే. బీజేపీ కోసం బలవంత వసూళ్ల రాకెట్. శరత్ 55 కోట్లతో బెయిల్ కొన్నాడు. బీజేపీకి బాండ్లు ముట్టాకే బెయిల్ వచ్చింది. రాజకీయ కుట్రతోనే నన్ను అరెస్ట్ చేశారు. నలుగురు చెప్తే సీఎంను అరెస్ట్ చేస్తారా? అబ్బా, తప్పు చేసినావు అని చెప్పి నీకు ఒక్కటి చాలు, నలుగురు చెప్పాల్సిన అవసరమే ఉన్నదబ్బా. నన్ను ఇరికించి ఆప్ను లేకుండా చేద్దామని ప్లాన్. ఈడీ కోర్టులో కేజ్రీవాల్ స్వయంగా వాదనలు. ఏప్రిల్ 1 వరకు ఈడీ కస్టడీలోనే సీఎం. జైలు నుంచి పాలనను అడ్డుకోలేమన్న హైకోర్టు. కేజ్రీవాల్పై రాష్ట్రపతి తేల్చుకోవాలని స్పష్టీకరణ. కోర్టు ఆదేశాల ప్రకారం జైల్లో వస్తువులు లేవు. ములాఖాత్లో భర్త దృష్టికి తీసుకొచ్చిన కవిత. ఇక్కడ ఇంకో విషయం ఉన్నది, మనం మాట్లాడుకుందాం. పాపం అనేది ఏం లేదులే. అరవింద్ కేజ్రీవాల్ ఏదో అనుకుంటుండు, నేను బయటకు వస్తా తొందరగా, నన్ను కావాలని అరెస్ట్ చేసి రదీది అనేటువంటి పిచ్చి పిచ్చి మాట్లాడుతుండు. కానీ ఈయన విషయంలో ఖలిస్తానీ ఉగ్రనేత లేదంటే ఖలిస్తానీ వాది ఎవరైతే ఉన్నారో, ఖలిస్తానీ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో లేదంటే ఖలిస్తానీ నేత ఎవరైతే ఉన్నారో అతను చాలా క్లియర్గా చెప్పిండు, మేము 133 కోట్లు ఇచ్చినాం, అంటే $16 మిలియన్ ఇచ్చిన మనోడికి ఒక ఉగ్రవాది 90స్లో 1998 ఆర్ 1993లో ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లు ఏవైతే జరిగినాయో వాటిలో, ముంబై బాంబ్ బ్లాస్ట్లు ఎవరైతే జరిగినాయో దాంట్లో మేజర్గా ఉన్నటువంటి ఒక ఉగ్రవాదిని మా చేయికి అప్పగించండి అని చెప్పేసి మేము 133 కోట్లు ఇచ్చినాం అని చెప్పేసి. అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఇంకోటి కూడా మనం తెలుసుకోవాలి. ఇతను కూడా ఫోన్ ట్యాపింగ్ అంశం చేసిండు. ఏదైతే తెలంగాణలో జరిగిందో అదే ఇతను కూడా చేసిండు. ఈడీ ఆఫీసర్లు, సిబిఐ ఆఫీసర్లు, ఎన్ఐఏ ఆఫీసర్లు, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసిండు. అదే కాదు, బీజేపీ హెడ్స్ ఎవరైతే ఉన్నారో అరవింద్ కేజ్రీవాల్ విన్నటువంటి ఫోన్ కాల్లో నేషనల్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో అమిత్ షా ఫోన్, నరేంద్ర మోడీ ఫోన్, ఇయే కాకుండా మోహన్ భగవత్ వీళ్ళ ఫోన్లతో పాటు ఇంకా చాలామంది మినిస్టర్ల ఫోన్లు అతను ట్యాప్ చేసి విన్నటువంటి సంఘటన తొందరలో బయటపడుతుంది. ఇది నేను ఇవాళ చెప్పడం కాదు, ఎవరెవరైతే ఈ అంశం తెలుసో అందరికీ తెలిసినటువంటి విషయమే. చాలా తొందరలో, నాకు తెలిసి రాసి పెట్టుకోండి, ఆమ్ ఆద్మీ పార్టీ అయిపోయింది. ఈ అరెస్టుతో అసలు ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఉండదు. పంజాబ్లో కూడా అయిపోయినట్టే లెక్క. నేను చెప్తున్నా కదా, అరవింద్ కేజ్రీవాల్ మీద ఉన్నటువంటి అలిగేషన్స్ ప్రస్తుతానికి మనం ఓన్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అలిగేషన్స్ మాత్రమే చూస్తాం. రానున్నటువంటి రోజుల్లో మిగిలిన అంశాలు కూడా బయటపడితే అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ రెండిటికి రెండు తుడుచుపెట్టుకుపోతాయి. ఇట్లా బీజేపీ చేస్తున్నదనో లేదంటే బీజేపీకి సపోర్టివ్ అని మీరు అనుకుంటే మాత్రం మేము ఏం చేయలేం. ఒక్కటి మాత్రం వాస్తవం ఏంటంటే అతను చేసిన తప్పులు అలాంటి చాలా దారుణంగా చేశాడు. యాంటీ సిఏఏ స్లోగన్స్, యాంటీ సిఏఏ ఇష్యూస్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఫండింగ్ చేసిండు. అట్లే ఖలిస్తానీ ఉగ్రవాదులకి ఫండింగ్ చేసిండు. ఖలిస్తాన్ ఉద్యమం చేసేటోళ్ళకి ఫండింగ్ చేసిండు. ఇంకా మూడో విషయం అయితే చెప్తే మీరు చాలా ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ ఢిల్లీలో రెడ్ ఫోర్ట్లో జెండా ఎగిరేసిన తర్వాత ఆ రోజు ట్రాక్టర్లు తీసుకొచ్చి రెడ్ ఫోర్ట్లు అంతా ట్రాక్టర్లు వేసుకొని తిరిగిరా పంజాబ్లో ఉన్నటువంటి కొంతమంది దొంగ రైతులు, దళారులు, రైతులను కూడా నేనన్నా దళారులు, వాళ్ళందరికీ ఫండింగ్ చేసింది ఇతనే. ఇయాల్టి వరకు జరుగుతున్నటువంటి పంజాబ్లో జరుగుతున్నటువంటి లేదా ఢిల్లీ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి దొంగ రైతుల దీక్ష ఏదైతే ఉన్నదో దానికి మొత్తం ఫండింగ్ చేసింది ఇతనే. గుర్తుపెట్టుకోర్రి. లోపలికి పోతే మాత్రం లోపలికి పోయిండు ఆల్రెడీ, ఇక అసలు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాడు. ఇదైతే మాత్రం వాస్తవం. తనఖా భూముల పాస్బుక్లకు విముక్తి, విడుదలకు అనుమతినిస్తూ ప్రభుత్వ నిర్ణయం. సబ్ రిజిస్ట్రార్లకు ప్రత్యేక అధికారులు. ధరణి కారణంగా నిలిచిన తనఖా పాస్బుక్లు అప్పుడు చెల్లించిన తర్వాత కూడా రైతులకు తిప్పలు. తాజా నిర్ణయంతో ఊరట. ఇది వస్తే ఎంతమంది రైతుల ఆనందాలు ఉంటారో. రైట్. ప్రభాకర్ రావు ఆదేశించారు, రాధాకిషన్ అమలు చేశారు. రాధాకిషన్ డిఎస్పీ గట్టుమల్లు అరెస్ట్. హవాలా వ్యాపారులకు బెదిరింపుల కోణంలో దర్యాప్తు. విచారణ పురోగతిని పర్యవేక్షణ ఎస్ఐబిలో రిటైర్డ్ అధికారుల పాత్రపైన ఆరా. సర్వీస్లో ఉన్న కొందరికి బిగుస్తున్న ఉచ్చు. భుజంగరావు తీర్పు తనకు 5 రోజుల కస్టడీ. ప్రణీత్రావు కస్టడీ పిటిషన్ కొట్టేసిన నాంపల్లి కోర్టు. నా ఫోను ట్యాప్ చేశారు. ఆడియో 1, 2, 3 పేర్లతో సంభాషణలు బయట పెట్టారు. బాధితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు నందకుమార్. ఇది గుర్తుపెట్టుకోండి, మేము నిన్ననో మొన్ననో కూడా మనం మాట్లాడినాం. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు అన్నాం కదా, ఆ మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసే ఈ నందకుమార్ అనేటువంటి వ్యక్తి. బయటకు వస్తాయి ఇంకా చాలా అంశాలు బయటకు వస్తాయి. హీరోయిన్ల కుటుంబాల నాశనాలు కావచ్చు, డ్రగ్స్ కేసు కావచ్చు. నాకు అర్థం కాదు భయ్, నాకు ఒక విషయం, ఇక హీరోయిన్లను ట్రాప్ చేసుడు, ఈ పైసలు కొల్లగొట్టుడు ఏదో, కానీ ఆ డ్రగ్స్ కేసులో ఆ ఫోన్ ట్యాపింగ్లో డ్రగ్స్ కేసు చేసేటోళ్ళని లేదా డ్రగ్స్ అమ్మేటోళ్ళని, డ్రగ్స్ ఇచ్చేటోళ్ళని
వీళ్ళు వినలేదా? లేదంటే విని కూడా వదిలేసిన వాళ్ళ దగ్గర కూడా పైసలు తీసుకొని ఈ అంశం కూడా తెరపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేసీఆర్ ఫామ్ హౌస్ను సీజ్ చేయాలి, ట్యాపింగ్ బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలి, డీజీపీ రవి గుప్తా కాంగ్రెస్ నేత ఫిర్యాదు. ఈ ఒక్క కేసీఆర్ ఫామ్ హౌస్ నిజంగానే సీజ్ చేసి దాంట్లో ఉన్నటువంటి పేపర్లు కానీ హార్డ్ డిస్క్లు కానీ అన్నీ వసూలు చేస్తే ఎన్ని ఘోరమైనటువంటి అంశాలు బయటకు వస్తాయో, కేసీఆర్ దొంగాస్తులు కూడా అన్ని బయటకు వస్తాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తాజ్ ఫలక్నామాలో గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిజేఐకి రేవంత్ జ్ఞాపికను బహుకరించారు. హైకోర్టు జడ్జిగా మౌసమి భట్టాచార్య ప్రమాణ స్వీకారం. నాకు ఈ అంశంలో ఒకటి, ఎలక్షన్ కమిషన్ కొత్త హైకోర్టుకి శంకుస్థాపన ఇస్తుంటే దానికి అలవ్ అయితే చేయలేదు రేవంత్ రెడ్డి పోవడానికి. బట్ అది చేస్తుంటే బాగుండు. బట్ హవెవర్ అది చేయకపోయినా రేవంత్ రెడ్డి వెళ్ళి కలవడం అనేటువంటి ఏదైతే ఉందో, రేవంత్ రెడ్డి ఈ విషయంలో మాత్రం కొంచెం మంచిగానే బిహేవ్ చేస్తున్నాడు. అబ్బా, స్టేట్కి ఎవరు వచ్చినా, అతిథులు ముఖ్యులు ఎవరు వచ్చినా సరే అందరినీ కలుస్తున్నాడు. ఈ విధానం కేసీఆర్ దగ్గర మనం చూడలే. కేసీఆర్ కంప్లీట్గా అందరు నా దగ్గరికే రావాలి, నా ఇంటికే రావాలి అనేటువంటి తత్వంలో ఉండే. ఇన్ఫ్యాక్ట్ గవర్నర్ విషయంలో ఏం జరిగిందో మనం చూసినాం. గవర్నర్ అనే కాదు, మోడీ వస్తే కూడా పోయి కలవలేదబ్బా. ఎంత ఇది అనుకోవాలి మనం కేసీఆర్ని. రైట్, ఇందాక చెప్పినట్టుగా త్వరలో కొడంగల్కు సిమెంట్ పరిశ్రమలు, ఫార్మా కంపెనీలతో ఉద్యోగ అవకాశాలు, ఫ్యాక్టరీలకు భూములు ఇవ్వకపోవడం పద్ధతి కాదు, ఈ భూసేకరణకు సహకరించాలి. రైట్, ఈయన కూడా ఏదో మతలబ్ పెట్టబోతున్నాడు, మళ్ళీ అదైతే అర్థమవుతుంది. పట్టా అసైన్ భూములకు ఒకటే ధర, కొడంగల్ను రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. కార్యకర్తలతో భేటీలో సీఎం. ఆర్న తుక్కుగూడ సభకు రావాలని పిలుపు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 99.86% పోలింగ్. కొడంగల్లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి. నేను ఇందాకనే చెప్పినా మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి మాట ఒకటే, చాలా సింపుల్గా, చాలా స్ట్రైట్గా, కొడంగల్ ఒకటే కాదు తెలంగాణ అంటే, తెలంగాణ మొత్తం కలిపితేనే తెలంగాణ. కేసీఆర్ చేసిన తప్పు మళ్ళీ మీరు చేయకండి. కేవలం గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేట మాత్రమే డెవలప్ కావాల్సినటువంటి అంశాలు కాదు. వాళ్ళు ఓన్లీ ఆ 3 లొకేషన్స్నే పట్టించుకున్నారు. మీరు దయచేసి కొడంగల్ ఒక్కటే కాదు, కొడంగల్ మొత్తం, కొడంగల్ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అనేది గుర్తించండి. తెలంగాణ రాష్ట్రం మొత్తం డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయండి. కేవలం కొడంగల్ ఒక్కటే కాదు. ఇది మళ్ళీ చెప్తున్నా. 10 సీట్లు పక్కాగా గెలవాల్సిందే. రాష్ట్రంలో 2 అంకెల స్థానాలపై కమలం గురి. ఖచ్చితంగా 10 సీట్లు, 30% ఓట్లే లక్ష్యం. మోదీ హవా, అయోధ్య కలిసి వస్తుందన్న ధీమా. కేటగిరీలుగా పార్లమెంట్ నియోజకవర్గాల విభజన, మెజారిటీ సీట్లు ఇస్తే రాష్ట్ర అభివృద్ధిలో తమదైన ముద్ర చూపుతామంటూ బీజేపీ నేతల ప్రచారం. ఇది చాలా బలంగా తీసుకోబోతున్నారు, చూడాలి. కానీ 10 సంగతి ఏమో నాకు తెలియదు. కానీ 8 నుంచి 9 స్థానాలు అయితే బలంగా గెలిచేందుకు అవకాశాలు అవుతున్నాయి. మిగిలిన చోట ద్విముఖ పోరియే, త్రిముఖ పోరు అనేటువంటిది ఏడా కనబడతలేదు. ఇక అయిపోయాయి, బీఆర్ఎస్ పరిస్థితి అయిపోయింది. కాంగ్రెస్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, అంతే. ఈ రెండే మిగులుతాయి, ఇక మిగిలిన ఏముండయి. న్యాయ వ్యవస్థపై రాజకీయ కుట్ర, సిజేఐకు 600 మంది సుప్రీంకోర్టు లాయర్ల లేక, ఇది పాతకాలపు కాంగ్రెస్ సంస్కృతి. మోదీ, నిందితుల బెయిల్ రద్దు కోరే హక్కు అప్రూవర్కు ఉంటుంది. దస్తగిరి పిటిషన్ తిరస్కరించలేం. తెలంగాణ హైకోర్టు స్పష్టీకరణ. అవినాష్ బెయిల్ రద్దుపై విచారణ 4వ తేదీకి వాయిదా. నా పేరు కూడా పెట్టుకున్నాడు ఆయన ఎవరు. 10 రోజుల క్రితం బెదిరింపు లేక కులం పేరుతో దూషించారు. నా శవంపై ఎన్నికలు జరపాలనుకుంటున్నారు. బీజేపీపై కర్ణాటక మంత్రి ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే ఆగ్రహం. వీళ్ళని ఏమనాలో నాకు అర్థం కాదు. లోక్సభ 2వ దశ ఎన్నికలకు నోటిఫికేషన్. 88 స్థానాలకు మొదలైన నామినేషన్ల పర్వం. ఏప్రిల్ 4న ఆఖరు, 5న నామినేషన్ల పరిశీలన. అదే నెల